మళ్ళీ ప్రైవేట్ సంస్థ సిఎస్ఆర్ గ్రాంట్ అంటారు పక్క ఇచ్చే కాకుండా 20 మంది వరంగల్లో అన్ని రకాలుగా నాకు ఏర్పాటు చేసి ఇచ్చిన దుబ్బా శ్రీనివాస్ గారు కూడా అందరం కలిసి ఈరోజు సక్సెస్ఫుల్గా సుమారు ఒక 500 మంది మనం నేర్చుకోగలిగాం. అయితే మిమ్మల్ని కోరుతున్నాను, ఎందుకంటే చెప్పంటే ఇక్కడ హైదరాబాద్ తర్వాత ట్రై సిటీ ఒకటి ప్రపోజ్ చేసిండు. మీ ఆధార్ కార్డు ఇస్తే మీ ఆధార్ కార్డు కొట్టని తరఫున వాళ్ళకు కూడా కొంచెం ప్రోత్సాహం అందిస్తాం. అక్కగారి మాట ఇచ్చిందని చెప్పంటే అది తెలుగుండదు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నారు. వెనక ఫోటో పెద్దగా వస్తుంది, మంచిగా వస్తుంది. ఓకే, నువ్వు శివ ఒకసారి ఛాయ్ అయిపోయాను కొంచెం. और वीरेंद्र भाई एडिट टाइम वाला फोटो మన మహిళలు ఆర్థిక స్వావలంబన ఎప్పుడైతే అవుతుందో ఆ ఇల్లు చాలా పరిపూర్ణమవుతుంది. మన జీడిపి అనేది ఇంకా పెరగాలి అని అంటే మహిళలు కూడా తప్పకుండా తన ఆర్థిక స్వాతంత్రాన్ని తన కుటుంబానికి అందించాలి. ఎప్పుడైతే మహిళలు కూడా కుటుంబంలో ఆర్థికంగా బలపడతారో అప్పుడు ప్రతి కుటుంబం కూడా చాలా చక్కగా ఇంకా వాళ్ళ నెసెసిటీస్ కోసం కానివ్వండి, పిల్లల్ని చదివించుకోవడం కోసం కానివ్వండి, వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలన్నా, వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలన్నా ప్రతి విషయంలో కూడా మహిళలు కూడా అభివృద్ధి చెందాలి. ఒక నానుడి ఉంది మనకి, ఒంటి రెక్కతో ఏ పక్షి ఎగరలేనంటే మహిళలను విస్మరించి ఏ ఒక్క రాజ్యం కానీ సామాజికంగా కానీ పొలిటికల్గా కానీ ఎక్కడ కుటుంబం కానీ ఎదగదు అని. ఈరోజు మహిళలు ప్రతి ఒక్క రంగంలో కూడా చాలా ముందుకున్నారు. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ఉండాలి అంటే వారికి కొన్ని పరిధి ఉంటుంది. వారి ఇల్లు చూసుకోవాలి, మరి ఆ ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి. పెద్ద ద్వారా మహిళలకు శిక్షణ కేంద్రాలు వరంగల్లో ఈ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివాసీ మండలంలో సుమారు 500 మందికి ఇప్పటికీ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. వారికి ఎగ్జామ్ పెట్టి దాంతోపాటు ఉత్తీర్ణమైన వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్స్ శారీస్ కూడా యూనియన్ సంస్థ నుంచి ట్రైనింగ్ చేయడం జరిగింది. ఏదేమైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ రావడం ద్వారా ఈరోజు అందరూ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కనుక ఈ ప్రాంతంలో సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళంతా కూడా భవిష్యత్తులో పెన్షన్ పాలు కానీ ఇంకా ఇతరత్ర వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే అవకాశం కూడా ఈ సంస్థ ద్వారా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా ఈరోజు ఉపాధి కలగాలని చెప్పంటే నిరుద్యోగ సమస్యలు బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇట్లాంటి సంస్థ ద్వారా మనకు రావడం కూడా చాలా సంతోషకరం. అట్లాంటి దాన్ని మనం వినియోగించుకొని రాబోయే కాలంలో అందరూ కూడా ఇంకా పెద్దగా వేలాది మంది కూడా డీవీఆర్ సంస్థ ద్వారా భవిష్యత్తులో ఇస్తే వాటన్నింటినీ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి సెంటర్స్ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం. ఏదంటే కూడా వరంగల్ జిల్లా మరియు డీవీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఇంతమంది ఒక 500 మంది సుమారు 500 మందికి ఉచిత శిక్షణ ఇచ్చేది జరిగింది. వారు చాలా సంతోషంగా ఉన్నారు. వారు ఆర్థికంగా ఎదగడం కొరకు ఈ ఎన్నో దోహదపడుతుందని చెప్పి మహిళలు చెప్పడం జరిగింది. వాళ్ళు నేర్చుకుని భవిష్యత్తులో బాగుండాలని చెప్పారు. అలాగే డీవీఆర్ సంస్థ వారు కొన్ని కుటుంబం ఇష్టం చెప్పారు. ఒక ఆదివాసీ మహిళలకి కాదు కుల మతాలకు అతీతంగా అందరికీ ఇది చేయడం జరిగింది. ఆర్థికంగా లేని వారికి ఎంతో దోహదపడుతుందని కోరుకుంటూ ఆదివాసీ మాసం వరంగల్ జిల్లా